السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد. فأعوذ بالله سميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا يدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير. لا تدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير. قال تعالى: ألا يعلم من خلق وهو اللطيف الخبير. الحمد لله. అల్లాహ్ అజ్జ వజల్ల అనుగ్రహంతో మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభనామాల గురించి, అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క నామాల యొక్క అర్థము, భావము, దాంట్లో నిగూఢమైన అర్థము, మర్మాన్ని, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము. అల్లాహ్ అజ్జ వజల్ల అనుగ్రహంతో ఇప్పటి వరకు మనము దాదాపుగా 25 పేర్ల గురించి తెలుసుకున్నాము. అల్ అవ్వలు వల్ ఆఖిరు వల్ ظాహిరు వల్ బాతిన్, అర్ రహ్మాన్, అర్ రహీం, అర్ రబ్, అల్ మలిక్, అల్ ఖుద్దూస్, అస్సలాం, అల్ ముഅ్మిను, అల్ ముహైమిను, అల్ అజీజు, అల్ జబ్బారు, అల్ ముతకబ్బిర్, الحق، الخالق، الباري، المصبر، السميع، البصير، العفو، القدير. إن شاء الله ఈ రోజున అల్లతీఫు అల్లతీఫు అనే పదం గురించి తెలుసుకుందాము. లామ్ తా ఫ, లతఫ యల్తిఫు లుత్ఫన్ వ లతీఫన్. దీని నుండి అల్లతీఫ్ అనేది ఫఈల్ అనే ఒక వజన్ పైన వస్తుంది. లతీఫ్ సూక్ష్మ జ్ఞాని, సూక్ష్మ దృష్టి కలవాడు అని. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని కూడా గ్రహించగలిగిన వాడు, మరి దాని గురించి తెలిసినవాడు అల్లాహ్ తఆలా. సూక్ష్మ దృష్టి కలిగిన వాడు, సూక్ష్మ జ్ఞాని అని మనం అనువదించవచ్చు. అల్లతీఫు. అల్లతీఫు అనే అల్లాహ్ తఆలా యొక్క పేరు ఖురాన్ గ్రంథంలో 7 చోట్ల వచ్చింది. 7 చోట్ల వచ్చింది. ఇందులో మొదటిగా సూర అరాఫ్, సూర అన్ఆమ్ 6వ సూరాలో 103వ వచనంలో వచ్చింది. లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార వహువల్ లతీఫుల్ ఖబీర్. అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క పరిచయం ఎక్కడైతే వచ్చిందో ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయం చెప్పడం జరిగింది. సోదరులారా, మనం ఖురాన్ గ్రంథంలో అల్లాహు తఆలా యొక్క పేర్లు ఎక్కడైతే వచ్చాయో ఆ పేరు కంటే ముందు ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మరియు ఈ పేరును గనక మనం చదివితే అప్పుడు అది అర్థం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూడండి. బదిఉ సమావాతి వల్ అర్ది అన్నా యకూను లహు వలదున్ వలం తకున్ లహు సాహిబా وخلق كل شيء وهو بكل شيء عليم ذلكم الله ربكم لا إله إلا هو خالق كل شيء فاعبدوه وهو على كل شيء وكيل. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిచయము, ఇంట్రొడక్షన్ అనేది వచ్చింది 101, 102 సూర అన్ఆమ్‌లో వచ్చింది. ఆకాశాలను, భూమిని ఆవిష్కరించిన వాడు ఆయనే. అల్లాహ్‌కు భార్య లేనప్పుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు. ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరెవరు ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే. ఇలా అల్లాహు తఆలా యొక్క గొప్పతనము, అల్లాహ్ తఆలా యొక్క శక్తి సామర్థ్యాలను తెలిపిన తర్వాత 103లో చెప్పడం జరిగింది. లా తుద్రికుహుల్ అబ్సార్, ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. వహువ యుద్రికుల్ అబ్సార్, ఆయన మాత్రం అందరి చూపును అందుకోగలడు. వహువల్ లతీఫుల్ ఖబీర్, ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వము తెలిసినవాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, అల్లాహ్ తఆలా ఆకాశాన్ని, భూమిని పుట్టించాడు, సర్వాన్ని పుట్టించాడు. తన యొక్క పూర్తి యొక్క రాజ్యాధికారంలో అల్లాహ్ తఆలా
ఎవరిని కూడా తన పార్ట్నర్‌గా చేసుకోలేదు. భార్యే లేనప్పుడు సంతానం అనేది లేదు. కాబట్టి భార్య లేదు, సంతానం లేదు, తల్లిదండ్రులు లేరు. అలాంటి ఒక గొప్ప కాబట్టి ఆయనే అన్ని పుట్టించాడు, ఆయన అర్థించాడు. చెప్పిన తర్వాత ఆయన్ని ఎవరు కూడా అందుకోజాలరు. అల్లాహు తఆలా ఎవరికీ కనబడడు. ఆయన చూపులు ఆయన్ని ఎవరు కూడా ఏ చూపులు కూడా అందుకోలేవు. కానీ ఆయన అందరిని చూస్తున్నాడు అని. ఇక్కడ చూస్తున్నాడు అల్-లతీఫ్ హువల్ లతీఫుల్ ఖబీర్ అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి మానవుడి విషయంలో ఎంతమంది ఎన్ని కోట్ల మంది మనుషులున్నారు, జీవులున్నాయో వారందరి గురించి అది సూక్ష్మంగా తెలుసు. ప్రతీది తెలుసు. పుట్టక ముందు, పుట్టిన తర్వాత ప్రతి ఒక్క అణువు, క్షణము మన గురించి అల్లాహ్ తఆలాకు తెలుసు. అందుకోసమే సూర ముల్క్‌లో చెప్పడం జరిగింది. అలా యఅలము మన్ ఖలaq వహువ లతీఫుల్ ఖబీర్. ఏ సృష్టికర్తను పుట్టించాడు మిమ్మల్ని, ఆయనకు మీ గురించి తెలియకుండా ఉంటుందా? అలా యఅలము మన్ ఖలaq పుట్టించిన వాడికే మీ గురించి తెలియకుండా ఉంటుందా? వహువ లతీఫుల్ ఖబీర్. ఆయన అతి సూక్ష్మ జీవి, సూక్ష్మ జ్ఞాని, సూక్ష్మ దృష్టి కలిగిన వాడు. అల్ ఖబీర్ అన్ని తెలిసిన వాడు అని. సోదరులారా, మనం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఎక్కడెక్కడైతే అల్లాహు తఆలా యొక్క పేరు వచ్చిందో అక్కడ మనం గమనించినట్లయితే తెలుస్తుంది అల్లాహు తఆలా మనందరి జీవితాల గురించి, స్థితి గురించి క్షుణ్ణంగా తెలుసు. అతి సూక్ష్మంగా తెలుసు. ఎప్పుడు ఏమి చేస్తాము, ఎప్పుడు ఆలోచిస్తాము, మన నిత్య జీవితంలో ఎన్ని సమస్యలొచ్చాయి, ఏమి ఆరాధిస్తున్నాము, ఎప్పుడు మనం అల్లాహ్‌ను వేడుకుంటున్నాము, ప్రతీదీ ఆరాధనకు సంబంధించి, కార్యాలకు సంబంధించి, చేష్టలకు సంబంధించి రాత్రి, పగలు, ఒంటరిగా మనం మనందరి ముందు వ్యక్తిగతంగా ప్రతీది కూడా అల్లాహు తఆలాకు తెలుసు. అంటే ఒక రకంగా ఇక్కడ ఏంటి అల్లాహు తఆలా అల్-లతీఫ్ అనే ఒక పదానికి ముఫస్సిరీన్‌లు యొక్క అర్థాన్ని ఏం చెప్పారు? సూక్ష్మంగా అన్నింటిని తెలిసినవాడు. సూక్ష్మంగా అన్నింటిని తెలిసినవాడు. మరి అదే విధంగా అతి గోప్యంగా తన దాసులకు ఉపకారం చేసేవాడు, అనుగ్రహించేవాడు, వారి యొక్క సమస్యని పరిష్కరించేవాడు కూడా. మరి అల్లాహు తఆలా మనిషికి తెలియకుండానే చాలా సూక్ష్మంగా, సున్నితంగా కరుణిస్తాడు. సుబ్హానల్లాహ్. అంటే ఆయన ఎంత సూక్ష్మ జ్ఞానియో అంతే సూక్ష్మంగా దాసులకు సహాయం చేస్తాడు. రెండోది ఒక్కోసారి అతడికి ఆ దాసుడికి కూడా ఆ విషయం తెలియదు. అల్లాహ్ తఆలా తనకి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, ఎలా కాపాడాడు అనేది కూడా. సుబ్హానల్లాహ్. అందుకోసమే ఇబ్న్ కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు అల్-లతీఫ్ అంటే మనిషికి తెలియని మార్గాల్లో నుంచి, అంటే మనిషికి తెలియదు అలాంటి ఒక విధంగా అలాంటి మార్గాల్లో నుండి మనిషికి అనుగ్రహించడం, సహాయం చేయడం, ఉపకారం చేయడము అని. కాబట్టి అల్లాహ్ తఆలా అత్-తబరీ రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు అల్లాహ్ దాసుల యొక్క ప్రతి స్థితిని అతి సూక్ష్మంగా, సున్నితంగా అల్లాహ్ తఆలాకు తెలుసు. ప్రతీదీ తెలుసు అల్లాహ్ తఆలాకు. ఎప్పుడు పుట్టాడు, అతని యొక్క బాల్యం ఎలా గడిచింది, అతడు ఏ విధంగా పెద్దవయ్యాడు, యవ్వనంకొచ్చాడు, ఆ తర్వాత వివాహం ఎప్పుడు జరిగింది, ప్రతీది ఇలా అల్లాహు అక్బర్ అప్ టు డేట్ అంటారు కదా! ప్రతి క్షణం ప్రతీది కూడా అతి సూక్ష్మమైన విషయం కూడా అల్లాహు తఆలాకు తెలుసు. అబ్దుర్ రహ్మాన్ అస్-సఅదీ రహ్మతుల్లాహి అలైహి గారు అల్లాహ్ తఆలా యొక్క లతీఫ్ అనేదైతే ఉందో దాన్ని చెప్పడం జరిగింది. అల్లాహు తఆలా అల్-ఇల్మ్ జ్ఞానములో అల్లాహు తఆలా అతి సూక్ష్మమైనటువంటి వాడు. అంటే మనిషి ఆలోచనలు కూడా అల్లాహ్ తెలుసుకోగలుగుతాడు. మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడు, అతడి యొక్క ఆలోచన విధానం ఎలా తిరుగుతుంది, ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడు, అతడు మస్జిద్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, మస్జిద్ బయట ఎలా ఉంటాడు, ఇంట్లో ఎలా ఉంటాడు, ఇలా ప్రతీది మనిషి అల్లాహ్ తఆలాకు అన్నింటి జ్ఞానము తెలుసు మానవుడి గురించి. ఇక దయలో అల్లాహ్ తఆలా అదే విధంగా దాసులపైన దాసుడికి తెలియకుండానే అల్లాహ్ తఆలా ఈ విధంగా చేస్తాడు అని. సుబ్హానల్లాహ్. ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న అల్-లతీఫ్ అనే దానిలోని అర్థాలను గనుక మనం గ్రహించాలంటే అల్లాహ్ తఆలా సూక్ష్మంగా తెలుసు అల్లాహ్ తఆలా ప్రతి ఒక్క విషయం గురించి. ఆ విధంగానే అల్లాహ్ తఆలా సహాయం చేస్తాడు అని చెప్పడం మనం తెలుసుకున్నాము. దీన్ని గనక మనం చూడాలంటే సూర యూసుఫ్‌ను మనం చదవాల్సి ఉంటుంది. సూర యూసుఫ్‌లో అల్లాహు తఆలా ఈ విధంగా చెప్పడం జరిగింది. యూసుఫ్ అలైహిస్సలాం గారి కథ మీకు తెలుసు సంక్షిప్తంగా. వారి యొక్క సంతానం ఏదైతే ఉందో ఆహ్, అంటే ఇద్దరు భార్యలు, అంటే మొదటి భార్య నుండి 12 మంది సంతానం, రెండో భార్య నుండి యూసుఫ్ అలైహిస్సలాం, బిన్యామీన్ అని. అయితే ఆ మొదటి యొక్క సంతానం వారు 12 మంది కుమారులు కాబట్టి వారికి ఈర్ష్య అనేది ఉంటుంది. నాన్నగారు ఎక్కువగా యూసుఫ్‌ను మరి ఆ సోదరులను ఎక్కువగా ప్రేమిస్తారు.
మమ్మల్ని ఎక్కువ చూడట్లేదు అని. కాబట్టి మనం యూసుఫ్ను చంపేస్తే చేసేస్తే ఇక మన తండ్రి గారు మమ్మల్ని ప్రేమిస్తారని చెప్పి అసూయ, ఈర్ష్యకు గురయ్యి వారందరూ ఏం చేస్తారంటే ఒక బావిలో పడేసి వస్తారు. బావిలో పడేసి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటారు అతడు చచ్చిపోయాడు లేదా ఏదో జంతువు తినేసిందని. ఇలా కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత ఒక ఒక కరువు కాలం వస్తుంది. ఆ కరువు కాలం వచ్చినప్పుడు ధనం అనేది, ధాన్యం అనేది పంచుతున్నారని తెలిస్తే వీళ్ళే మళ్ళీ ఒక రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడ యూసుఫ్ అలైహిస్సలాం కానీ ముందు వారు గుర్తుపట్టారు. ఈ విధంగా యూసుఫ్ అలైహిస్సలాంలో చాలా కథ అనేది ఉంది. ఆ తర్వాత యూసుఫ్ అలైహిస్సలాం గారే తన సోదరుని బిన్యామీనును పిలిపించుకుంటారు. ఆ తర్వాత మీరు యూసుఫ్‌తో ఏం చేశారు అని అనడం జరుగుతుంది. అంటే నువ్వు యూసుఫా అని అనడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తానికి ఇలా ఆ ఒక్క తమ తమ సోదరులు అన్నలు చేసిన తప్పును యూసుఫ్ అలైహిస్సలాం వారికి గుర్తు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా పశ్చాత్తాపం చెందుతారు. అవును మేము ఈర్ష్య ద్వేషంతో అలా చేయడం జరిగింది అని. ఇలా స్టోరీ మనం యూసుఫ్ అలైహిస్సలాం కథను చదవాలి. చూడండి అల్లాహు అక్బర్. ఇక్కడ మనం చూడాల్సిందేంటి? ఆహ్, ఇక్కడ సూర యూసుఫ్ 12వ సూరాలో 100వ ఆయతును చూసినట్లయితే ఇక్కడ అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. అతను తన తల్లిదండ్రులు ఎత్తైన సింహాసనపైన కూర్చోబెట్టారు. ఎందుకంటే అందరిని పిలిపించుకుంటారు. ఈజిప్టుకు యూసుఫ్ అలైహిస్సలాం గారు పిలిపించుకుంటారు. అతప్పుడు తమ తల్లిదండ్రులు ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెట్టారు. వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, నాన్నగారు పూర్వం నేను కన్న కలకు భావం ఇది. నా ప్రభు దీన్ని నిజం చేసి చూపించాడు. కారాగారం నుంచి కారాగారం నుండి బయటకు తీసినప్పుడు ఆయన నాకు మహోపకారం చేశాడు. నాకు నా సోదరులకు మధ్య శైతాన్ చిచ్చు పెట్టిన తర్వాత అందరిని ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపాడు. నా ప్రభువు తన సంకల్పాన్ని ఎవరూ గ్రహించలేని యుక్తుల ద్వారా నెరవేరుస్తాడు. సుబ్హానల్లాహ్. ఇదని చూడండి. ఇన్న రబ్బీ లతీఫున్ లిమా యషా. యూసుఫ్ అలైహిస్సలాం గారే చెబుతున్నారు చూడండి. అల్లాహు తఆలా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల్ని, సోదరుల్ని కలుపుతాడు. దాన్ని గుర్తు చేసుకుంటూ అల్హమ్దులిల్లాహ్ యూసుఫ్ అలైహిస్సలాం చెప్తారు, నాన్న నేను ఏదైతే ఆ రోజు కలగన్నానో అల్లాహు తఆలా ఈ రోజు నిజం చేశాడు. మరి నన్నెలా నా కారాగారం నుండి నన్ను అల్లాహు తఆలా మహోపకారం చేసి బయటకి తీశాడు. అదే విధంగా ఆ ఎడారి ప్రాంతంలో నేను ఎక్కడైతే అడవుల్లో ఆ ఒక బావిలో ఉన్నానో అక్కడి నుండి తీసుకొచ్చి ఒక స్థానాన్ని నాకు అనుగ్రహించి ఈ రోజు నా అన్నలతో నన్ను సోదరులతో కలిపారు అని అల్లాహు తఆలా అనుగ్రహాన్ని యూసుఫ్ అలైహిస్సలాం చెప్పిన తర్వాత ఇదే మాట అన్నారు. ఇన్న రబ్బీ లతీఫుల్ లిమా యషా. చూడండి అల్లాహు అక్బర్. యూసుఫ్ అలైహిస్సలాంకు ఖుద్దుగా తెలుసా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ బావిలోకి ఒకరు నీళ్ళ కోసం అని చెప్పేసి తాడు వేయడము, దాంట్లో యూసుఫ్ అలైహిస్సలాం బయటికి రావడము, వారు వెళ్లి ఒక ఈజిప్టులో ఒక గొప్ప రాజుకు యూసుఫ్‌ను అమ్మటము, మరి ఆ వ్యక్తి వెళ్లి ఇతన్ని మనం పెంచుకుందాము, మనకు కుమారుడు ఉంటుందని ఆయన చెప్పడము. ఇదంతా చూడండి యూసుఫ్ అలైహిస్సలాం కూడా తెలుసా? నాతో ఏం జరగబడుతుందో, నాతో ఎలాంటి వ్యవహారం చేయబడుతుందో అనేది యూసుఫ్ అలైహిస్సలాం కూడా తెలియదు. మరి అక్కడ వారేమనుకున్నారు, మేము వెళ్లి బావిలో పడేసాము, ఇక మన యూసుఫ్ ఎప్పుడో చచ్చిపోయాడు, ఏమైందని వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు. సుబ్హానల్లాహ్. కానీ అల్లాహ్ తాలా వ్యూహము, అల్లాహ్ తాలా సంకల్పము, అల్లాహ్ తాలాకు తెలుసు. ఇలా వారికి తెలియకుండా, యూసుఫ్‌కు తెలియకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా యూసుఫ్ అలైహిస్సలాంకు ఒక గొప్ప స్థానాన్ని అనుగ్రహించారు. ఈజిప్టుకు మంత్రిని చేయడం జరిగింది. ఆర్థిక మంత్రిని చేయడం జరిగింది. కోశాగార అధికారిని చేయడం జరిగింది. ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్ తమ సోదరుని నిస్సహాయులుగా చేసి తన ముందు నిలబెట్టడం జరిగింది. చివరికి అల్హమ్దులిల్లాహ్ వారే మళ్ళీ గౌరవంగా సజ్జా చేస్తారు. తమ తప్పును ఒప్పుకుంటారు, పశ్చాత్తాపం చెందుతారు. సుబ్హానల్లాహ్. ఇన్న రబ్బీ లతీఫున్ లిమా యషా. నిశ్చయంగా నా యొక్క ప్రభువు తన సంకల్పాన్ని ఎవరు గ్రహించలేని యుక్తుల ద్వారా నెరవేరుస్తారు. సుబ్హానల్లాహ్. ఈ విధంగా యూసుఫ్ అలైహిస్సలాంకు వారికి అల్లాహ్ తాలా సాయం చేశారు. చూడండి ఎన్ని రోజులు ఆయన ఆ బావిలో ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అమ్మడము, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద రాజ్యాధికారంలోకి వెళ్లారు. చక్రవర్తి రాజు దగ్గర ఆయన ఉన్నారు. మళ్ళీ అక్కడ కూడా నౌజుబిల్లా పెద్ద పరీక్ష వస్తుంది. ఆ స్త్రీ యూసుఫ్ అలైహిస్సలాం అందానికి నౌజుబిల్లా ఆసోహమై చెడు ఒక ఆలోచన కలుగుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ఆయన కారాగారం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎలా గడిపి ఉంటారు. ఇలా చూడండి ఒక్కొక్క దశ ఇదంతా కూడా అల్లాహు తఆలా చూస్తున్నాడు. అల్లాహ్ తఆలానే ఉపకారం చేస్తూ వచ్చాడు. ఆ బావిలోని తీసింది ఎవరు? అల్లాహ్ తఆలా అనుగ్రహం. అక్కడ నుండి మళ్ళీ రాజ్యానికి ఒక గొప్ప రాజు దగ్గరికి వచ్చారు. మళ్ళీ అక్కడ నుండి కారాగారం, అక్కడ నుండి మళ్ళీ అల్హమ్దులిల్లాహ్ ఆ ఒక రాజ్యానికి ఒక మంత్రిగా ఉండడం జరుగుతుంది. చక్రవర్తిగా ఉండడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. సోదరులారా ఇలా
మనము ఈ యొక్క కథను గనక చదివితే సుబ్హానల్లాహ్ మనకు అల్లాహ్ తఆలా ఇంత ఒక లుత్ఫ్ అనేది అల్లాహ్ తఆలా యొక్క దయ అనేది సోదరులారా ఉర్దూలో ఉండే లుత్ఫ్ అనేది వేరు. లుత్ఫ్ అంటే ఇక్కడ మనము ఏదైనా ఆస్వాదించడం వస్తుంది. కానీ అరబీలో లతీఫ్ అంటే ఏంటంటే దయ చూపడము, కరుణించడము, అనుగ్రహించడము, ఉపకారం చేయడం అనేది వస్తుంది. కాబట్టి అల్లాహ్ తఆలా ఇలా అంతగానో తన రాసుల పైన సూక్ష్మంగా అల్లాహ్ తఆలా చెప్పడం జరుగుతుంది. అదే సోదరులారా ఇక అల్లాహు తఆలా ప్రతీదీ కూడా తెలుస్తుంది అని చెప్పడానికి మనందరము లుక్మాన్‌లోని 16వ వచనాన్ని చదవాలి. అల్లాహు అక్బర్. లుక్మాన్ తన యొక్క సంతానానికి హితోపదేశం చేస్తారు. ఇది మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ సంతానానికి ఇలా కూర్చోబెట్టి తమ సంతానానికి ఇలా బోధ చేయాలి. అల్లాహ్ తాలా ఎంతటి యొక్క జ్ఞానం కలిగిన వాడు, అల్లాహ్ యొక్క శక్తి సూచనలు ఎలా ఉంటాయి, మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏ విధంగా విధేయత చూపాలి అని మనం మన పిల్లలకు నేర్పాలి. చూడండి లుక్మాన్ 13 ఈ 31వ సూరాలో 13 నుంచి దాదాపుగా 13 నుంచి 19 వరకు 13 నుండి 19 వరకు లుక్మాన్ తన సంతానానికి చేసిన హితబోధ గురించి ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ఆయన షిర్కు చేయకూడదు అని, తల్లిదండ్రుల పట్ల బాగుండాలని ఇవన్నీ చెప్పిన తర్వాత 16వ వచనం లుక్మాన్ 31వ సూర 16వ వచనం చూడండి. యా బునయ్య ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ ఖర్దలిన్ فتكن في صخرة أو في السماوات أو في الأرض يأتي بها الله إن الله لطيف خبير. అల్లాహు అక్బర్. చూడండి లుక్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు. నాయనా నా కొడుక కుమారుడా, ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా, లేదా భూమిలో ఉన్నా, దాని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. సోదరులారా, ప్రతి తల్లిదండ్రులు తమ సంతానానికి అల్లాహ్ యొక్క భయాన్ని నూరిపోయాలి. అల్లాహ్ యొక్క భయాన్ని వారి మనస్సులో నింపాలి. ఎందుకంటే ఈ యొక్క పిల్లలు బాల్యం నుండి యవ్వనానికి ఎప్పుడైతే వస్తారో ఆ దశ ఏదైతే ఉంటుందో ఆ దశలోనే బాల్యంలో ఉన్నప్పుడే పిల్లలకు అల్లాహ్ యొక్క శక్తిని చూపించాలి. అల్లాహు తఆలా మహాజ్ఞాని, సూక్ష్మ జ్ఞానం కలిగిన వాడు. మేము ఎప్పుడు మీతో ఉండము. నువ్వు స్కూల్లో ఉంటావు, లేదా బయట ఫ్రెండ్స్‌తో తిరుగుతావు, లేదా బయటికెళ్తావు, కాలేజ్‌కని వెళ్తావు, ట్యూషన్‌కని వెళ్తావు. అక్కడ మేము ఉండము మీతో. మాతో ఉన్నప్పుడు నువ్వు పాపాలకు, చెడుకు దూరంగా ఉండొచ్చు. కానీ అల్లాహ్ చూస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఇది మనం మన పిల్లలకి నేర్పించాలి. లుక్మాన్ అదే చెప్పారు. నాయనా ఏ వస్తువైనా ఆవగింజంత ఉన్నా, అది ఏ రాతి బండలో ఉన్నా, ఆకాశాల్లో ఉన్నా, లేదా భూమిలో ఉన్నా అల్లాహ్ దాన్ని తీసుకొస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా తప్పు చేయకు, పాపం చేయకు, అల్లాహ్ అవిధేయతకు పాల్పడకు. అల్లాహ్ చూస్తున్నాడని భయపెట్టు. గుర్తించు. ఇన్నల్లాహ లతీఫ్, ఇక్కడ ఇదే వచ్చింది. ఇన్నల్లాహ లతీఫ్. అల్లాహ్ తఆలా అతి సూక్ష్మ విషయాన్ని ఎరిగినవాడు. నీ గురించి ప్రతీది తెలుసు. నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క ఆచరణ ఎలా ఉంటుంది? మా ముందు ఎలా ఉంటావు? బయట ఎలా ఉంటావు? ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటావు? ఇలా ప్రతీది కూడా అల్లాహు తఆలాకు తెలుసు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. కాబట్టి మనం ఇలా చెప్పాలి. మరి మనం కూడా అలానే ఉంది. మన విషయం కూడా అంతే కూడా అల్లాహు తఆలాకు తెలుసు. మన గురించి ప్రతీదీ తెలుసు. ముఖ్యంగా మన తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇలా చిన్నప్పటి నుండే చెప్పాలి. అల్లాహ్ యొక్క భయం అనేది వారికి రావాలి. మన భయం కంటే అల్లాహ్ భయం అనేది ఎక్కువగా ఉండాలి. అల్లాహ్ భయం, అల్లాహ్ విధేయత ఉంటే ఇన్‌షాల్లా అలాంటి సంతానం తల్లిదండ్రులకు భయపడతారు, పెద్దలకు గౌరవిస్తారు, వారికి కూడా సేవ చేస్తారు. కాబట్టి అల్లాహ్ భయం అనేది చాలా ముఖ్యం. ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి లతీఫ్ అనేది ఏంటి? మనకి అల్హమ్దులిల్లాహ్ ఆ భయాన్ని కలిగించాలి కూడా. అవిధేయత అంటే మనం పాప యొక్క ఆలోచన కూడా రాకూడదు. అలా మనం అల్లాహ్ యొక్క భయం కంపించిపోవాలి. అలా భయపడాలి. సోదరులారా, మూడో అడ్డం ఉంది కదా. అల్లాహు తఆలా తన దాసులకు దయ చూపుతాడు. తన దాసులకు ఉపకారం చేస్తాడు అని. ఇది కూడా 42వ సూర 19లో వచ్చిన షూరాలో అల్లాహు లతీఫున్ బిఇబాదిహి యర్జుకు మన్ యషా. అల్లాహు తఆలా తన దాసులపైన సున్నితంగా దయ చూపేవాడు, సూక్ష్మంగా దయ చూపేవాడు. మరియు తాను కోరుకున్న వారికి ఉపాధిని ప్రసాదిస్తాడు అని. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే దాసుని పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ తఆలా తప్పకుండా తమ దాసులకు సహాయం చేస్తూ ఉంటాడు, ఉపకారం చేస్తూ ఉంటాడు. చూస్తారు మీరు కొంతమంది ముందు దశలో జీవిత ప్రారంభ దశలో చాలా పేదవారిగా ఉంటారు, కష్టజీవిగా ఉంటారు. కానీ అల్లాహ్ తఆలా ఒక్కొక్క దశగా అల్లాహ్ తఆలా మంచి ఒక స్థానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఇదంతా కూడా అల్లాహ్ తఆలా యొక్క సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు. కానీ అల్లాహ్ తఆలా
తన యొక్క మార్గాల ద్వారా అల్లాహ్ తన సున్నితమైన మార్గాలను ఉపయోగించే వారికి మనిషికి కూడా అర్థం అవ్వని స్థితిలో అల్లాహు తాలా వారికి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు అల్లాహ్ తాలాకు ప్రతి ఒక్క జ్ఞానము ఉంది. అదే విధంగా దాసులకు కూడా అల్లాహు తాలా సహాయం చేస్తూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిలోని ప్రతి ఒక్క వస్తువును కూడా తెలుసుకుంటాడు. కష్టాల్లో కూడా అల్లాహు తాలా మనిషికి, దాసునికి సహాయం చేస్తాడు. మరియు అదే విధంగా ఉపాధి మార్గాలను చూపుతాడు. మరియు ఎప్పుడు కూడా మంచిని చెబుతూ ఉంటారు. ఈ విధంగా అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క 3 ముఖ్యంగా ప్రధాన అర్థాలు, భావాలు అనేవి లతీఫ్ అనే ఒక పదంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా లతీఫ్ అల్లాహ్ జల్ల షానా యొక్క ఈ యొక్క పేరు నుండి మనం ఎప్పుడు అల్లాహ్ తాలాను వేడుకుంటూ ఉండాలి. అదే అల్లాహ్ మనకు దయ చూపాలని, ప్రతి స్థితిని మెరుగుపరుచుకోవాలని కూడా మరి అంతే విధంగా మనము అల్లాహ్‌కు భయపడుతూ కూడా ఉండాలి. అల్లాహు తాలా మనము మన మనస్సులో ఏముంది? ఎవరితో ఎలా ఉంటున్నాము? ఎవరితో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాము? మనం కూడా 10 మంది ఉంటే ఎలా? ఒంటరిగా అంటే ఎలా? ఇలా మనము కూడా మన జీవితాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. దీని ద్వారా సంస్కరించుకోవాల్సి ఉంటుంది. అల్లాహు తాలా ఈ విధంగానే ఈ విషయాలన్నీ కూడా ఖురాన్‌లో మనకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఖురాన్‌లో ఎక్కడెక్కడవి వచ్చాయో మరొకసారి చూద్దాము. 6వ సూర 103లో వచ్చింది. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార వహువల్ లతీఫుల్ ఖబీర్. ఆ తర్వాత సూర ముల్క్‌లో వచ్చింది. అలా యఅలము మన్ ఖలక వహువల్ లతీఫుల్ ఖబీర్. అదే సూర లుక్మాన్‌లో వచ్చింది. ఇన్నల్లాహ రబ్బీ ఇన్నల్లాహ లతీఫుల్ ఖబీర్. అదనే షూరా 42వ సూర 19వ వచనంలో అల్లాహు లతీఫున్ బిఇబాదిహి యర్జుకు మన్ యషా. అదే విధంగా యూసుఫ్‌లో ఇప్పుడు చెప్పుకున్నాము. ఇన్న రబ్బీ లతీఫున్ లిమా యషా. అదే విధంగా సూర హజ్‌లో కూడా వచ్చింది. 22వ సూర 63వ వచనము ఇన్నల్లాహ లతీఫున్ ఖబీర్. అదే విధంగా సూర అహ్జాబ్‌లో వచ్చింది. ఇన్నల్లాహ కాన లతీఫన్ ఖబీరా. ఇక్కడ గమనించండి, లతీఫ్ అనే పేరుతో ఖబీర్ కూడా వచ్చింది. అంటే లతీఫ్‌లోనే ఉంది అల్లాహ్ తాలా దాని గురించి తెలుస్తున్నది. ఖబీర్ అంటే ఏంటంటే ఇంకా దాని యొక్క అర్థాన్ని ఇంకా బలపరుస్తుంది, నొక్కి చెబుతుంది. అంటే ఏ ఒక్క క్షణం కూడా దాపరికం అనేది లేదు మన గురించి. ఈ రోజుల్లో దాపరికం అనేది లేనే లేదు. ప్రతీదీ మన గురించి అల్లాహ్‌కు తెలుసు. సోదరులారా, ఈ రోజుల్లో మన కొన్ని వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో మనం వాడేటటువంటి గూగుల్ కానివ్వండి, లేదా ఫేస్‌బుక్ కానివ్వండి, మిగతావి మనం వాడేటటువంటి డివైస్ ద్వారానే మనం ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది కనుక్కుంటాం. మన ఇష్టం ఏంటి? మనం ఏం చూస్తున్నాము? ఇవన్నీ మన అభిరుచులను అక్కడెక్కడో వాడు డివైస్ ద్వారా మనం తెలుసుకున్నప్పుడు అల్లాహు అక్బర్! మనల్ని పుట్టించిన సృష్టికర్త మన గురించి తెలుసుకోలేడా? అది తెలుసు. కాబట్టి ఈనాటి టెక్నాలజీ ద్వారా ఇంకా మనకి ఆహ్, నమ్మకం అనేది ఇంకా ఎక్కువ కావాలి. అల్లాహ్ తాలా లతీఫ్ మన గురించి ప్రతీది కూడా తెలుసు. బిట్ టు బిట్ అంటే మన జీవితంలో ప్రతి విషయం కూడా మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క లిమిటేషన్, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా మన గురించి అల్లాహ్ తాలా గురించి తెలుసు. ఇన్నల్లాహ కాన లతీఫన్ ఖబీరా. అల్లాహ్ తాలా సూక్ష్మమైనటువంటి ఒక జ్ఞానాన్ని తెలిసినవాడు మరియు సమాచారాన్ని గురించి తెలుసుకున్నాడు. అంటే అల్లాహ్ తాలా మన గురించి అన్నింటి గురించి జ్ఞానం కలిగినవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నామాలను లోతుగా తెలుసుకొని అదే విధంగా అల్లాహ్ తాలాకు ఆ నామాలపైన విశ్వసిస్తూ అలా భయపడుతూ విధేయత చూపుతూ ఆ పేరుతోని అల్లాహ్‌ను ఆరాధించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనుగ్రహింపచేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క అనుగ్రహంతో ఈరోజు మగరిబ్ నుండి మనం ఇన్షాల్లాహ్ ఆఖరి అషరాలోకి, చివరి దశకంలోకి మనం ప్రవేశిస్తున్నాము. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ యొక్క 10 రాత్రుల్లోనే మనకి అల్హమ్దులిల్లాహ్ లైలతుల్ ఖద్ర్ 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైన, ఉత్తమమైనటువంటి రాత్రి ఉంది. కాబట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా ఈ యొక్క 10 రాత్రుల్లో, 10 రోజుల్లో ఆరాధనలు చేసినంతగా, శ్రమించినంతగా ఏ మాసంలో కూడా, ఏ రోజుల్లో కూడా చేసేవారు కాదు. వారు నడుం బిగించేవారు. స్వయంగా వారు కూడా ఆరాధనలు చేసేవారు. మరియు తమ యొక్క కుటుంబీకులు కూడా నిద్ర లేపేవారు. వారిని కూడా మేల్కొలిపేవారు. ఆరాధనలు పురిగొల్పేవారు. కాబట్టి అత్యధికంగా మనం ఈ 10 రాత్రుల్ని చాలా చాలా అమూల్యమైనదిగా భావిస్తూ ఇన్షాల్లాహ్ ఇందులో అత్యధిక ఆరాధనలు చేసే ప్రయత్నము చేయాలి. ఇందులో తిలావత్ ఖురాన్ అనేది చాలా ముఖ్యం. ఖురాన్ అత్యధికంగా చదవాలి. ఆ తర్వాత జిక్ర్ చేయాలి. ఆ తర్వాత దుఆ చేయాలి. అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వన్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ అనే యొక్క దుఆను అత్యధికంగా మనం చదవాలి ఇన్షాఅల్లాహ్.